అన్న పర్మిషన్ తీసుకొని ఈ స్టోరీ చెప్తున్నా, ఇంకా వేరే లేదు. ఎప్పుడైనా అమ్మ అంటే అమ్మే, అమ్మకు మించిన దైవం అనేది లేదని ఒక పాట ఉన్నది కదా, అది నిజంగా నిరూపితమైంది. అన్న ఇప్పటిదాకా మన నిమ్స్ నుంచి ఒక ఆర్డర్ పడ్డది ఇక్కడికి మూలాలకి. అన్న చెప్పిన స్టోరీకి నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మనలాగానే మన ర్యాపిడో, ఓలా, ఊబర్ నడిపేవాడంట, ప్లస్ దీన్ని పార్సల్ డెలివరీ కూడా చేసేవాడంట, ఫుడ్ డెలివరీ చేసి సడన్గా ఆయనకు 2 కిడ్నీలు ప్రాబ్లం వచ్చిందంట. ఆయనకే తెలియలేదంట ముందు నుంచి. క్రియాటిన్ లెవెల్ పెరిగి అంత లాస్ట్ స్టేజ్కి వచ్చినాక తెలిస్తే మొత్తం కిడ్నీలో ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఖచ్చితంగా, లేకుంటే ఇబ్బంది అయిద్దని కొన్ని రోజులు డయాలసిస్ కూడా చేసిరంట. ఆయన చూస్తే యువకుడు, 31 ఏళ్ళు 32 ఏళ్ళు. ఎంత ఏజ్? 31 ఉంటుందా అన్న నీకు? 31 ఉంటుందా ఏజ్? 28 ఏజ్ అంట అన్నది. కాకపోతే నాకు వాళ్ళ అమ్మ చేసిన పని ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్. అమ్మ అంటే నిజంగా తల్లి వేరే అసలు ఇప్పుడు ఈ యుగంలో నడుస్తుంది వేరు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసింది గ్రేటు. వాళ్ళ అమ్మ ఏజ్కి కూడా వాళ్ళ అమ్మ ఒక కిడ్నీ అన్నకు దానం ఇచ్చిందంట. చెప్పండి, ఇంతకన్నా గ్రేట్ అసలు అమ్మ అంటే. నిజంగా కొంతమంది కవులు రాస్తారు, ఈ సినిమా పాటలు ఉంటాయి, అవన్నీ మనం వింటాం, కానీ నిజంగా నేను రియల్గా సాక్ష్యంగా చూసిందైతే మాత్రం ఈ అన్న దగ్గరనే. నేనైతే వాళ్ళ అమ్మకు సెల్యూట్ చేస్తున్నాను. మీ అమ్మ పేరేందన్నా? మీ అమ్మ పేరేంది? లక్ష్మి అంట వాళ్ళ అమ్మ పేరు. ఆ లక్ష్మి గారికి అసలు దండం పెట్టినా తప్పులేదు. అన్న లైఫ్ కాపాడింది. ఇప్పుడు ఆమెకు ఒక కిడ్నీ ఉంది, అన్నకు ఒక కిడ్నీ ఉన్నది. అసలు నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఫస్ట్ అన్న పర్మిషన్ తీసుకొని ఈ స్టోరీ చెప్తున్నా, ఇంకా వేరే లేదు. ఎప్పుడైనా అమ్మ అంటే అమ్మే, అమ్మకు మించిన దైవం అనేది లేదని ఒక పాట ఉన్నది కదా, అది నిజంగా నిరూపితమైంది అన్న స్టోరీలో. నేను కాకుంటే నిమ్స్లో రికార్డ్ చేయలేకపోయినా, అప్పటికి నేను కెమెరా ఆన్ చేయలేదు. ఏదో క్యాజువల్గా వస్తున్నప్పుడు అన్న స్టోరీ చెప్పిండు. చెప్పడంతో నాకు ఇన్స్పైర్ అయి పెడుతున్నా తప్ప ఇంకా వేరే నా పబ్లిసిటీ గురించి కాదు, ఇది ఇంకా వేరే కాదు. కొంతమందికైనా ఇన్స్పైర్ అవుతారు కదా. అట్లనే మన బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు, పార్సల్ డెలివరీ చేసేవాళ్ళు కూడా చూసుకోండి. ఆరోగ్యం నాతో పాటు నేను కూడా చేస్తున్నా, కానీ కొద్దిగా హెల్త్ చూసుకుంటే బెస్ట్. అదే చెప్దాం.